మంగళగిరి మార్కండేయ కళ్యాణ మండపంలో చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక సదస్సు జరిగింది. ఓ రిపోర్ట్. మార్కండేయ కళ్యాణ మండపంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ మాదక ద్రవ్యాల నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ విభాగమైన ఈగల్ టీం ఎస్పీ నగేష్ కుమార్, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై డ్రగ్స్ వాడడం వలన కలిగే దుష్ప్రభావాలను వివరించారు. ఇంకా ఈ సమావేశంలో ఈగల్ టీం సిఐ విక్టర్, కళాశాల డీన్ బి శ్రీనివాసరావు, ఏజీఎం డి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ ఎస్ఎం ఫణికుమార్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈగల్ సంబంధించి డ్రగ్స్ అవేర్నెస్లో భాగంగా ఈరోజు శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ని ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి వచ్చిన విద్యార్థులందరూ కూడా ఈ డ్రగ్స్ యొక్క దుష్ఫలితాలని తెలియజేయడం జరిగింది. దీనివల్ల జీవితం ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యూచర్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకున్న డౌట్స్ను కూడా క్లారిఫై చేయడం జరిగింది. ఈగల్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నాము. ఇప్పటికే మోర్ దాన్ 8,000 అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. సెంట్రల్ జైల్లో కండక్ట్ చేస్తున్నాము. మైగ్రెంట్ వర్కర్స్ కండక్ట్ చేసాము. డిఫరెంట్ వాక్స్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఈ అవేర్నెస్ని మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము. అట్లాగే మీ అందరూ తెలుసు, ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా కఠినమైన యాక్టు. ఎవరైనా సరే దీనిలో కనుక ఇన్వాల్వ్ అయితే, దీనిలో కనుక పట్టుబడితే చట్టం చాలా కఠినంగా ఉంటుంది. శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. అవి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో తద్వారా చిన్న పిల్లలు తెలుసు తెలియక ఇలాంటి వాటిలో ఉచ్చులో పడకుండా వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనే ముఖ్య ఉద్దేశంతో ఈగల్ ముందుకెళ్తూ ఉంది. చాలా అవేర్నెస్ కనపడుతూ ఉంది. ఇప్పుడే మన డిఎస్పీ గారు కిందే చెప్తున్నారు, చాలా అవేర్నెస్ వచ్చింది సార్. అందరు పిల్లల్లో కూడా చాలా డిస్కషన్ ఉంది, సొసైటీలో కూడా చాలా డిస్కషన్ ఉంది. ఈగల్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ సార్ అని చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడే కాదు, మేము చాలా ఏరియాలో కూడా నేను చూశాను, జైల్లో కూడా చూశాను. వాళ్ళు కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అందరు కూడా ఈ వాయిస్ రీచ్ అవ్వాలి, ఈ డ్రగ్స్ యొక్క దుష్పరిమాణాలు తెలియాలి, ఈ డ్రగ్స్ని వీలైన త్వరగా మన రాష్ట్రం నుంచి పారదోలాలి. విత్ ఇన్ గివెన్ పీరియడ్ ఆఫ్ టైంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి ఈగల్ సర్వశక్తులు ఒడ్డుతుంది. నమస్తే అండి. మన ఏపీ స్టేట్లో ఈ డ్రగ్స్ని ప్రివెంట్ చేసే నిమిత్తం ఈగల్ అని పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఎయిమ్ డ్రగ్ ప్రివెంట్ చేయడం, డ్రగ్ కన్జ్యూమ్ చేసే వాళ్ళని, సప్లై చేసే వాళ్ళని అరెస్ట్ చేయడం. అది ఒకవైపు అయితే, అదర్ సైడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. అందులో భాగంగా ఈరోజు ఈగల్ ఎస్పీ శ్రీ నగేష్ బాబు గారు మా సబ్ డివిజన్ కోఆర్డినేషన్తో ఇక్కడ శ్రీ చైతన్య విద్యార్థులకి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. వారికి డ్రగ్ ఏ విధంగా అబ్యూజ్ అవుతుంది, డ్రగ్ యూజ్ చేసినట్లయితే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఏ విధంగా వాళ్ళు చెడుదోవ పడతారు అనేది వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా, వాళ్ళ సందేహాలను కూడా నివృత్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇవాళ మంగళగిరి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఏ విధంగా యూత్ డ్రగ్కి అడిక్ట్ అవుతున్నారు, ఈ రోజు నుంచి మా విద్యార్థులు డ్రగ్స్ అడిక్షన్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ద్వారా ఇంకొంచెం వీళ్ళ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరు కూడా డ్రగ్కి అడిక్ట్ కాకుండా చూసుకోవాలనేటువంటి బాధ్యత మా పిల్లలు కూడా తీసుకుంటారు. సే నో డ్రగ్స్, డ్రగ్ వద్దు గురు ఆర్ డ్రగ్ వద్దు బ్రో అనేటువంటి నినాదంతో మా విద్యార్థులందరూ కూడా నడుం కట్టారు, చేతులు పిడికి బిగించారు. ఖచ్చితంగా మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఏ విద్యార్థి అయినా సరే, యువశక్తి అంతా కూడా సే నో డ్రగ్ వద్దు అనేటువంటి నినాదంతో ముందుకెళ్తాం. ఇది మా విద్యా సంస్థల నుంచి మేము ముఖ్యంగా నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయాన్ని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.